తాగుబోతుతో సహవాసం చేయొద్దు అన్నాడు, తిరుగుబోతుతో సహవాసం చేయొద్దు అన్నాడు, అబద్ధాలు ఆడేవాడితో సహవాసం చేయొద్దు అన్నాడు, మోసగించేవాడితో సహవాసం చేయొద్దు అన్నాడు, ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పేవాడితో సహవాసం చేయొద్దు అన్నాడు. ఇక ఇక తిండిబోతులతో కూడా సహవాసము, తాగుబోతుడితో సహవాసం చేయొద్దు అన్నాడు, బాగానే ఉంది. వ్యభిచారితో సహవాసం చేయొద్దు అన్నాడు, బాగానే ఉంది. దొంగతనం చేసేవారితో సహవాసం చేయొద్దు అన్నాడు, బాగానే ఉంది. తిండిబోతులతో కూడా సహవాసం చేయొద్దు అన్నాడు. ఎందుకని అంటారు చెప్పండి? ఏమైతుందా? తింటాం వాడి జీవితమే అంతే. వెనకాల ఏం జరుగుతుందో, ముందు ఏం జరుగుతుందో, కుటుంబం ఏముందో, పిల్లలు ఏమైపోయారు, తల్లిదండ్రులు ఏమైపోయారు, భర్త ఏమైపోయాడు, ఏమి పట్టదు. తిన్నావా పడుకున్నావా, తిన్నావా పడుకున్నావా. అలాంటి వారితో కూడా సహవాసం చెయ్యొద్దని చెప్పాడు. చూడండి, ఆ కుటుంబం ఎక్కి రావాలంటే ఆ ఇంట్లో పోరు ఉండకూడదు, ప్రేమ ఉండాలి, సమాధానం ఉండాలి, వాత్సల్యం ఉండాలి, కరుణ ఉండాలి, జాలి ఉండాలి, సాయం చేసే మనసు ఉండాలి. చెప్పుల కొద్ది చాలా ఉన్నాయి. నా కుటుంబం కట్టబడట్లేదన్న ఆలోచన నీలో ఉండదు కాబట్టి ఆలోచించి దేవుడు చెప్పింది చెయ్యి. నేను చెప్పిన మాత్రం చెయ్యొద్దు, నేను చెప్పింది మాత్రం చెయ్యొద్దు. దేవుడు లేఖనాల ద్వారా మీద ఏం చెప్తున్నాడు దాన్ని మాత్రమే చెయ్యి. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, సామెతల గ్రంథం